నమస్తే, దిస్ ఇస్ సౌజన్య. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. తమిళనాడు ఎలక్షన్స్ కి సంబంధించి కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. సో దీనిలోని ఇప్పటి వరకు మనం మొన్నటి వరకు కూడా త్రిష కూడా ఉన్నారనుకున్నాం. బట్ ఈ 3 రోజుల నుంచి మళ్ళా కొంత చల్లారింది అది. మళ్ళా ఇప్పుడు త్రిష మళ్ళా తెర మీదకి వస్తుంది. సో ఏంటనేది మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, అదే ఆబ్వియస్లీ మనం చర్చించాము. బట్ 2 డేస్ నుంచి మనం ఆపాము కొంచెం. త్రిష కాకుండా రియల్ పాలిటిక్స్ లోకి వచ్చాం మనం. సో ఇప్పుడు మరలా త్రిష అమిత్ షాని కలిశారు అగైన్ అని వినిపిస్తుంది. సో అగైన్ కలిసారా, లేకపోతే ముందు కలిసిందని ప్రతిఫలమే ఇప్పుడు వస్తుందా, ఏమనుకో? యాక్చువల్గా త్రిషాని అమిత్ షా కలిసాడా లేదనేది కన్ఫామ్గా లేదు. ఎందుకంటే మామూలుగా పాలిటిక్స్లో ఫ్రంట్ డోర్ పాలిటిక్స్, బ్యాక్ డోర్ పాలిటిక్స్ ఎప్పుడూ ఉంటాయి. సో బ్యాక్ డోర్లో సీక్రెట్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి ఖచ్చితంగా. సో యాక్చువల్గా ఏంటంటే సామధాన భేద దండోపాయాలు బీజేపీ ఉపయోగించింది విజయ్ మీద. అంటే విజయ్ని తమ అకౌంట్లోకి వేసుకోవాలని, తమతో టైఅప్ చేసుకోవాలని ట్రై చేశారు. అంతకుముందు ఎప్పటి నుంచో విజయ్ మీద ఐటీ రైడ్లు చేశారు. విజయ్ కరూరులో 41 మంది చనిపోయినప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేసి ఇబ్బంది పెట్టారు. జననాయకన్ సెంట్రల్ దాని ఏమంటారు బోర్డు, సెంట్రల్ సెన్సార్ బోర్డు ఇవ్వలేదు సినిమాకి. ఇవన్నీ దండోపాయాలు అంటారు. అంటే బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం విజయ్ని చేశారు. వాళ్ళు మామూలుగా బీజేపీ ఏంటంటే అన్ని రకాల పద్ధతులను ఉపయోగిస్తుంది. అంటే వాళ్ళని లూర్ చేస్తుంది, వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది, వాళ్ళకి తాయిలాలు ఇస్తుంది, లేనప్పుడు వాళ్ళని బెదిరిస్తుంది, అన్నీ చేస్తుంది. వాళ్ళకి ఏ మెథడ్ వర్కౌట్ అయితే ఆ మెథడ్, ఒక మెథడే ఉపయోగించాలనేది ఏం లేదు వాళ్ళకి. సో ఫైనల్గా వాళ్ళకి దగ్గర అధికారం ఉంది కాబట్టి జైల్లో పెట్టడము, వేధించడం ఇవన్నీ చేస్తారు. వాటన్నిటికీ విజయ్ రెడీ అయ్యాడు. మామూలుగా విజయ్కి రాజకీయాల్లో రావడం ఇష్టం లేదు. వాళ్ళ నాన్న 2010లో విజయ్ పేరుతో ఒక పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు వాళ్ళ నాన్న మీద కేసు వేశాడు విజయ్. ఎందుకంటే నాకు ఇష్టం లేకుండా నా పేరుతో ఎలా పొలిటికల్ పార్టీ పెడతా ఉన్నాను. కానీ ఇప్పుడు కూడా వార్త వచ్చేది ఏంటంటే త్రిషానే విజయ్ని పార్టీ పెట్టించింది అనేది కూడా ఒక వార్త ఉంది. అంటే విజయ్కి ఇష్టం లేకపోయినా త్రిష గట్టిగా మోటివేట్ చేసి విజయ్ని పార్టీ పెట్టించింది అనేది కూడా వార్త వస్తుంది. ఏదేమైనా విజయ్ కూడా మెంటల్గా ప్రిపేర్ అవ్వకుండా ఆయన ఏమి పెట్టలేడు, దిగడు. త్రిష చెప్పింది దాన్ని దిగాడు. సో మొత్తానికి విజయ్ నిర్ణయమే ప్రధాన నిర్ణయం. త్రిష దానికి కొంత ఆద్యం పోసి ఉండొచ్చు. సో అలా పార్టీ పెట్టాడు. అయితే అప్పటి నుంచి కూడా త్రిష స్ట్రాంగ్గా అతని వైపు నిలబడింది అనేక విషయాల్లో. ఎందుకంటే పర్సనల్గా ఒక మనిషి ఉండాలి. రెండోది ఆయన భార్యతో దూరంగా ఉన్నాడు చాలా కాలం నుంచి. భార్య పిల్లల్ని పెంచుకుంటూ లండన్లో ఉంది. సో తనకు ఒక పర్సనల్ కంపానియన్ కావాలి. అట్ ద సేమ్ టైం నమ్మకమైన వ్యక్తి. రాజకీయాల్లో ఏంటంటే లాయల్గా ఉండి నీ ప్రాణాలు వేరే వాళ్ళ చేతిలో పెట్టాలని పరిస్థితులు ఏర్పడతాయి. అటువంటిప్పుడు నమ్మకస్తులు చాలా ఇంపార్టెంట్. అందుకనే నమ్మకస్తులకు పెద్దపీట వేస్తుంటారు అధికారంలోకి వచ్చినాక. ఎందుకంటే వాళ్ళు లాయల్గా చాలా, ఇప్పుడు మనకి ఆయన ఎవరు రామచంద్రరావు కానీ ఆత్మ అని చెప్పేవాడు ఇక్కడ వైఎస్ఆర్. సో ఇక్కడ వేం నరేందర్ రెడ్డి కానీ ఇలాగా ప్రతి ఒక్కరికి కొంతమంది ఉంటారు. వాళ్ళు ప్రాణం పోయినా వదిలిపెట్టరు, మోసం చేయరు. అలాంటి వాళ్ళని కొంతమందిని పెట్టుకోవాలి. అలాగా త్రిష విజయ్కి ఏర్పడిందని చెప్తున్నారు. అంటే ఒక స్ట్రాంగ్గా విజయ్ వైపు ఉండడం. రెండో త్రిషాకి కూడా సుదీర్ఘకాలం సినిమాల అనుభవం ఉంది. ఆమెకి బాగా నాలెడ్జ్ కూడా ఉంది. కొంత ప్రజల పల్స్ తెలుసు, చదువుకున్నది కాబట్టి ఆమె నిలబడింది. అయితే ఇవన్నీ వచ్చినప్పుడు విజయ్ మీద ఈ ముఖ్యంగా సిబిఐ ఎంక్వైరీ కరూరులో వచ్చినప్పుడు ముంబైలో ఈమె వెళ్ళి అతన్ని కలిసిందని అమిత్ షాని అప్పుడే వార్తలు వచ్చాయి. మార్చిలో అప్పుడే భేటీ అయిందని వార్తలు వచ్చాయి. సో భేటీ అయినాక సిబిఐ ఎంక్వైరీలో పెద్దగా విజయ్ మీద ప్రెజర్ చేయలేదు. విజయ్ని పిలిచారు, సిబిఐ ఎంక్వైరీ జరిగింది, ప్రశ్నలు వేశారు, పంపించేశారు. నిజానికి ఇక్కడ అల్లు అర్జున్ ఒక వ్యక్తి చనిపోతేనే అల్లు అర్జున్ని 1 డే జైల్లో పెట్టించాడు. ఇక్కడ అట్లాంటిది పైగా ఇక్కడ అల్లు అర్జున్ది ఏ తప్పు లేదు. అల్లు అర్జున్కి తెలియదు. అల్లు అర్జున్ మామూలుగా అందరూ పోయేట్టుగా ఒక సినిమా చూడడానికి పోయాడు. అల్లు అర్జున్ పిలిపించింది కాదు, అది జనం రమ్మని అల్లు అర్జున్ ఏమి అడగలేదు, ఏమీ జరగలేదు. అల్లు అర్జున్ ఏ రకంగా తప్పు లేదు. అయినా కూడా కక్ష పెట్టుకొని అల్లు అర్జున్ని జైల్లో పెట్టించాడు రేవంత్ రెడ్డి. కానీ అక్కడ అతనిదే తప్పు. ఎందుకంటే మార్నింగ్ ఎప్పుడో వస్తానని చెప్పి నైట్ రావడం ఎవరు విజయ్. సో అక్కడ చిన్న ఏరియా అని చెప్పి తెలిసి కూడా అంతమందితో సబ్బెట్టడం, ఇవన్నీ విజయ్ తప్పులు క్లియర్గా ఉన్నాయి. మామూలుగా అయితే విజయ్కి అక్కడ రేవంత్ రెడ్డి ప్లేస్, అక్కడ రేవంత్ రెడ్డి గారు ఉంటే విజయ్కి
పర్మనెంట్గా కొన్ని రోజుల పాటు జైల్లో ఉండే ప్రసక్తి అవును. ఉండేది. ఎందుకంటే డైరెక్ట్గా హత్యాయత్నం అవును. లేకపోతే హత్య కేసే పెట్టేసి ఉండేవాడు. ఇక్కడేమో ఓన్లీ నెగ్లిజెన్స్ కేసు పెట్టారు. కల్పబుల్ హోమిసైడ్ అని పెట్టారు ఇక్కడ. అంటే తెలిసి కూడా వెళ్ళారు అని. వెళ్ళారని, చనిపోతారని తెలిసి కూడా ఆ! వెళ్ళడాన్ని కల్పబుల్ హోమిసైడ్ అంటారు. అక్కడైతే ఇంకేం పెట్టాలి ఇక్కడ. అవును. సో అయినప్పటికి కూడా ఎందుకు వదిలేశారు విజయ్ అంటే త్రిష అమిత్ షాతో కలవడం వల్లనే వాళ్ళు సాఫ్ట్ ఆన్ అయ్యారు. అంటే ఏదో ఒక లోపాయికారి ఒప్పందం జరిగింది అనేది చెప్తున్నారు. ఈ లోపాయికారి ఒప్పందం అంటే స్టేట్లో నేను మీకు యాంటీగానే ఉంటాను, రేపు ఎంపీ ఎన్నికల్లో మీతో నేను కలిసే అవకాశం ఉంది, అట్లాంటిదేదో విజయ్ త్రిష కలిసి ఒక ప్రతిపాదన అమిత్ షా ముందు పెట్టారని, అమిత్ షా దానికి ఒప్పుకున్నాడని ఒక వెర్షన్ అయితే వచ్చింది. సో అంటే బీజేపీకి ప్రధానంగా స్టేట్స్ కంటే కూడా ఎంపీ ఎలక్షన్స్ ఇంపార్టెంట్. తమిళనాడులో ఇప్పటికిప్పుడు వాళ్ళు బలం పుంజుకునే అవకాశం లేదని బీజేపీకి తెలుసు. కానీ రేపొద్దున తమిళనాడులో ఉండే ఎంపీ సీట్లు ఎన్డీఏకి వెళ్తే ఇబ్బంది. వీళ్ళు ఇది చూసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళకి యాంటీ ఇన్కంబెన్సీ పెరుగుతుంటుంది. ఆల్రెడీ 2024 ఎన్నికల్లో యాంటీ ఇన్కంబెన్సీ కనబడింది. అబ్సల్యూట్ మెజార్టీ రాలేదు. ఇటు చంద్రబాబు మీద, అటు అక్కడ బీహార్ మీద డిపెండ్ అయ్యి నితీష్ కుమార్ అండ్ చంద్రబాబు మీద డిపెండ్ అయ్యి గవర్నమెంట్ నడుపుతున్నారు. రేపొద్దున ఇంకా తగ్గచ్చు. సో అందుకని వాళ్ళు ప్రతి ఏ స్టేట్ని వదిలిపెట్టట్లేదు. సో ఆ యాంగిల్లో తీసుకున్నప్పుడు విజయ్ ఏమన్నా హామీ ఇచ్చాడా, విజయ్ తరపున త్రిష మీట్ అయి చెప్పిందా అనేది తెలియదు. సో అది జరిగిందని చెప్తున్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ త్రిష 2-3 రోజుల నుంచి అదృష్టమైంది. ఫస్ట్ డే విపరీతంగా త్రిష చుట్టూనే రాజకీయాలు జరిగాయి. ఆమె సీఎం ఏమో అన్నట్టుగా అందరూ బిహేవ్ చేశారు. మీడియా కానీ చాలామంది సెలబ్రిటీలు ఆమెకే కంగ్రాట్స్ చెప్పారు. ఆమెకి ఎందుకు చెప్పారు యాక్చువల్గా? ఆమెకి పార్టీలో లేదు, ఆమె పార్టీ ప్రతినిధి కాదు, విజయ్ భార్య కూడా కాదు. సో పోనీ నా గర్ల్ ఫ్రెండ్ అని విజయ్ డిక్లేర్ చేయలేదు. అలాంటప్పుడు ఆమెకి ఎందుకు చెప్పారంటే అందరికీ తెలుసు త్రిష రోల్ ఉందని. అలాంటిది ఎందుకు 2-3 రోజుల నుంచి త్రిష కనబడలేదంటే బ్యాక్ డోర్లో వర్క్ చేస్తుంది త్రిష, సైలెంట్గా చేస్తుంది, అమిత్ షాని కలిసింది. సో ఇప్పుడు ఏంటంటే గవర్నర్ చేతిలో ఉంది. గవర్నర్ అనుకుంటే విజయ్ సీఎం అయిపోతాడు, ఈ పార్టీకే ప్రమాణ స్వీకారం చేస్తుండేవాడు. కానీ గవర్నర్ అడ్డుపడ్డాడు, 2 సార్లు రిజెక్ట్ చేశాడు. ఇప్పుడు విజయ్కి ఉన్న తలనొప్పి ఏంటంటే వేరే చిన్న పార్టీలను కలుపుకోవాలి. చిన్న పార్టీలు ఏమో ఆల్రెడీ ఏఐడిఎంకేతోనూ డిఎంకేతోనూ కలిసి పోటీ చేశాయి. సో ఇప్పుడు కాంగ్రెస్ లాగా అవి బయటకు వచ్చేసే పరిస్థితులు లేవు. రెండోది వచ్చినా పెద్ద పెద్ద డిమాండ్లు పెడుతున్నారు. ఆల్రెడీ పిఎంకే అనుబొమ్మని రామదాస్ వాళ్ళ భార్యకి డిప్యూటీ సీఎం అడిగాడని అంటున్నారు. ఇక కొన్ని పార్టీలేమో ఐడియాలజికల్ ఇబ్బందులు ఉన్నాయి. సో ఇలాంటి స్థితిలో అంటే విజయ్ని ఏఐడిఎంకే వైపు నెట్టాలనేది ఇప్పుడు బీజేపీ గోల్. కానీ ఏఐడిఎంకే వైపు విజయ్ గారిని వెళ్తే తమిళనాడులో విజయ్కి పరువు పోతుంది. ఎందుకంటే బీజేపీని చాలా తీవ్రంగా విమర్శిస్తూ వచ్చాడు. సో ఈ స్టేజ్లో విజయ్ అది చేయలేడు. సో అది నెట్టి విజయ్ని తమ కంట్రోల్లోకి తీసుకొని ఇప్పుడు కాకపోయినా రేపు ఎంపీ ఎలక్షన్లో విజయ్ బీజేపీకి సపోర్ట్ చేసే విధంగా విజయ్ని ప్రెజర్ తేవాలనేది మోడీ ప్రభుత్వానికి ఉన్న ప్లాన్. ఈ ప్లాన్ ప్రకారమే విజయ్ని ఇబ్బంది పెడితే విజయ్ తమ దీంట్లోకి వస్తాడు. ఎందుకంటే విజయ్ చెప్తున్నట్టుగా 107 మంది రాజీనామాలు చేసిపోవడం అనేది కష్టం. అప్పుడు ఎన్టీఆర్ చేసిన తప్పు కూడా ఇదే. ఎన్టీఆర్ అందరికీ రాజీనామాలు చేయమంటే తిరుగుబాటు వచ్చేసింది. రేపొద్దున వీళ్ళు రాజీనామా చేయమంటే చాలామంది చేయకుండా ఇటు ఏడిఎంకేకో డిఎంకేకి వెళ్ళిపోతే విజయ్ పరిస్థితి ఏంటి? అందరూ రాజీనామాలు చేయాలని రూల్ ఏముంది? ఒక 50 మంది మేము చేయమంటారు, ఏం చేస్తాడు విజయ్? సో మేము చేయము అని చెప్పి ఏఐడిఎంకేకో డిఎంకేకి వెళ్ళారనుకో, అప్పుడు గవర్నమెంట్లు అక్కడ ఫామ్ అవుతాయి. ఇక్కడ విజయ్ ఏం చేసుకుంటాడు? కాబట్టి రేపు మళ్ళీ కొత్త క్యాండిడేట్లు పెట్టాలి. కొత్త క్యాండిడేట్లు గెలుస్తారో లేదు తెలియదు. సో ఇటువంటి ఒక క్లిష్ట పరిస్థితులకి విజయ్ని నెట్టి విజయ్ని తమ కంట్రోల్లోకి తీసుకోవాలనేది బీజేపీకి ఉన్న ప్లాన్. ఇప్పటి వరకైతే విజయ్ లొంగలేదు. సో కానీ విజయ్ లొంగకుండానే విజయ్ కూడా రాజకీయాలు నడిపిస్తున్నాడని, విజయ్ తరపున త్రిష రంగంలోకి దిగి బ్యాక్డోర్ పాలిటిక్స్ చేస్తుందనేది ఒక వార్త. అది నిజమా కాదో తెలియదు, బట్ పాసిబుల్. ఇవన్నీ రాజకీయాల్లో పాసిబుల్. మనం ఏదో విజయ్ కాదు, విజయ్ ప్లేస్లో మీరున్నా నేనున్నా పొలిటికల్గానే ఆలోచిస్తాం. ఇవన్నీ ఎవరేమి ఎమోషనల్గా దిగిపోరు, ఖచ్చితంగా ఇవన్నీ ఆలోచిస్తారు. మన చుట్టూ కూడా విజయ్ చుట్టూ కూడా చాలా మంది సీనియర్స్ ఉన్నారు. సో అందువల్ల
త్రిష కలిసిందా లేదో మనకి తెలియదు, కానీ త్రిష ఖచ్చితంగా పార్టీ బట్ ఎంతో తరఫున కొంత విజయ్ జరిగి తరఫున ఉంటేనే పనిచేసే కదా రూమర్స్ అనేవి కూడా అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ సార్.